టీచర్ గారిని స్టూడెంట్స్ కొట్టినటువంటి ఘటన. ఇందులో 2 కోణాలు మాట్లాడుకుందాం. ముగ్గురు విద్యార్థులు ఒకే కంచంలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అది చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు ఇది తప్పురా అని మందలించారు. విషయాన్ని ప్రధాన ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద పెద్ద గలాటా జరిగింది. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుంచి కక్ష కట్టిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుడిపై తాజాగా హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం బగ్గేశ్వరం దగ్గర జరిగింది. పాలకొల్లు మండలం లంకల కోడేరు జెడ్పీ హై స్కూల్లో గత ఏడాది ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు ఒకే కంచంలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా పీటీ టీచర్ కుక్కల రాజా వెంకట సురేష్ గమనించి మందలించాడు. దీని మీద హెచ్ఎంకి ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు హై స్కూల్కి వచ్చి గొడవ చేశారు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న ఆ విద్యార్థి అప్పటి నుంచి టీచర్ సురేష్ మీద కక్ష పెంచుకున్నాడు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి మరో టీచర్తో కలిసి బడి పిలుస్తోంది కార్యక్రమంలో విద్యార్థులు చేర్పించేందుకు బైక్ మీద వెళ్తున్న సురేష్ని బగ్గేశ్వరం దగ్గర దారి కాచిన విద్యార్థి ఇనపరాడుతో తలపైన చేతిపైన బలంగా కొట్టాడు. పీక మీద రాయితో దాడి చేశాడు. తోటి ఉపాధ్యాయుడు అడ్డుకోవడంతో ఆ విద్యార్థి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే 108లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్యం అందిస్తున్నారు. విద్యార్థిపై పాలకొల్లు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విషయం ఏంటంటే వాళ్ళ ముగ్గురు కంచంలో ఏంటంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయం, వాళ్ళ ముగ్గురు వ్యక్తిగత విషయం. అది టీచర్ గారికి అనవసరమైన వ్యవహారం. ఇంకోటి అలాగా ఇవాళ రోజుల్లో అదేది మండీలు ఉంటాయి, అందరు కలిసి కూర్చుని తినేటటువంటిది, లేదా ఫ్రెండ్స్గా తింటుంటారు. అభ్యంతరం ఉంటే వాళ్ళ ముగ్గురికి ఉండాలి, కానీ దాంట్లో టీచర్ గారి జోక్యం ఎందుకు? అందులో పీటీ టీచర్ గారి జోక్యం ఎందుకు? ఆయన వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వాలి, అనవసరమైన జోక్యం. బట్ దానికి కక్షగట్టి ఇంటి ఏది ఆ టీచర్ గారిని కొట్టడం అనేటటువంటి క్రూరమైనటువంటి ఇలాంటి దుర్మార్గ పనులే తలనొప్పులు కల్పిస్తాయి.